చంద్రబాబుకు వల్లభనేని వంశీ అరెస్ట్. కన్న తల్లిని ఉన్న ఊరిని వదిలి వెళ్ళకూడదు అంటారు. అలాగే రాజకీయాల్లో నమ్మిన పార్టీని వదిలి వెళ్ళకూడదు. అలా వెళితే ఇప్పుడు ఇలా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. వైసీపీ హయాంలో ఆ పార్టీ అండ చూసుకొని గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆనాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ఉన్న వంశీని విజయవాడ తరలించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ నెల 20న విచారణ జరగనుంది. ఈలోపు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే వంశీని ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతుంది. అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చిన సందర్భంగా అరగంట పాటు ఆయన డ్రెస్ చేంజ్ అని చెప్పి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వైసీపీ నేతలకు ఫోన్ చేసి తనను కాపాడాల్సిందిగా కోరానని తెలుస్తోంది. అయితే అరగంట ఆగితే మీడియా వస్తుందని సదరు నేతలు వంశీకి చెప్పారట. ఈలోపు పోలీసులు తలుపులు తెరవాలని, అరెస్టుకు సహకరించాలని గట్టిగా చెప్పడంతో చేసేదేమీ లేక వంశీ బయటకు వచ్చారట. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కేసు ఊపిరి పోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వంశీని టీడీపీ అధినాయకత్వం ప్రోత్సహించింది. నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తర్వాత వంశీ ప్లేటు ఫిరాయించారు. టీడీపీ తరఫున గెలిచి వైసీపీ నేతగా వ్యవహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి లోకేష్ పై అడ్డు అదుపు లేకుండా తీవ్ర విమర్శలు చేశారు. ఆఖరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా దారుణ విమర్శలు చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలే కాకుండా సామాన్య ప్రజలు కూడా వంశీ తీరును తప్పుపట్టారు. 2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందనే ధీమాతో వంశీ నియోజకవర్గంలో అరాచకాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే అయ్యుండి టీడీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. అలాగే నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన వంశీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మధ్యలోనే నిరాశతో వెనుదిరిగారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. పలు కేసులో నిందితుడైన వంశీ గురించి ఏపీ పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా నమ్మిన పార్టీని ముంచేస్తే ఎప్పటికైనా శిక్షను అనుభవించాల్సి వస్తుందని ఇప్పటికే వల్లభనేని వంశీకి అర్థమై ఉంటుంది. ఇప్పుడు తనను అరెస్ట్ చేసినప్పుడు పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించను కూడా లేదు. ఇలాంటి వ్యక్తి కోసమా వల్లభనేని వంశీ ఈ విధంగా మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా వంశీ చేసిన తప్పు తెలుసుకుంటే మంచిది. ఇకనైనా ఇలాంటి వేషాలు వేయకుండా ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిది. లేదంటే ఆయన అధినేత జగన్ లాగా బాధపడాల్సి ఉంటుంది. ఇక ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో AP23 న్యూస్.